ఎన్నో అవమానాలను ఎదుర్కొన్న మాటల్లో చెప్పలేను పచ్చబొట్టేసిన గాయని ఆవేదన. బాహుబలి 1 చిత్రంలో పచ్చబొట్టేసిన పాట అద్భుతమైన ప్రేక్షకాదరణను సొంతం చేసుకున్నది. ప్రభాస్ తమన్నాలపై చిత్రీకరించిన పాట తెర మీద అద్భుతంగా పండింది. కానీ తెర మీద కంటే గాయని పాడిన తీరు ఆ పాటకు రెండింతల శోభను తెచ్చిపెట్టింది. ఆ పాట పాడిన దామినికి ఎంత క్రేజ్ తెచ్చిపెట్టిందంటే తాను ఓ రేంజ్కి చేరుకోవడానికి చాలా కష్టాలు పడ్డానని ఆమె ఇటీవల మీడియాకు వివరించింది. పాడుతా తీయగా కార్యక్రమంలో పాడిన తర్వాత నాపై నాకే నమ్మకం కలిగింది అని దామిని వెల్లడించింది. గాయనిగా ఆమె కెరియర్ గురించి వ్యక్తిగత విషయాలను దామిని మీడియాతో పంచుకున్నారు. తొలినాళ్లలో గాయనిగా మారాలని ప్రయత్నిస్తున్నప్పుడు నీకు అవసరమా అని అన్నవాళ్ళు ఉన్నారు. వారి మాటలు కొంత నిరుత్సాహం కలిగించినా పట్టుదలతో ప్రయత్నాలు సాధించాను. కొందరైతే ముఖం మీదే గొప్పగా పాడావు అని దెప్పి పొడిచారు అని దామిని గుర్తు చేసుకున్నారు. ఆమె పాటలు పాడటం అంత ముఖ్యమా అని అన్నారు. అక్కడే మలుపు తిరిగింది. 2014లో సూపర్ సింగర్స్ ఆడిషన్స్కి వెళ్ళడం జీవితం మలుపు తిప్పింది. అక్కడ సంగీత దర్శకులు కీరవాణి, మణిశర్మ, అనూప్ పరిచయం అయ్యారు. నేను పాడిన పాటల సీడీలను వారికి అందజేశాను. ఒకరోజు కీరవాణి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. కీరవాణి టీంలో చేరుతావా అని అడిగితే వెంటనే మరో మాట మాట్లాడకుండా ఒప్పుకున్నాను. ఆ తర్వాత దిక్కులు చూడకు రామయ్య అనే సినిమాలో ట్రాక్స్ పాడాను అని దామిని చెప్పారు. రాజమౌళి ఓకే చేశారు. కీరవాణి వద్దనే పాడిన తొలిపాట బాహుబలి సినిమాలో పచ్చబొట్టేసిన. ఆ అవకాశం ఊహించని విధంగా లభించింది. తొలుత తమిళంలో పాడించారు. దాన్ని ఓకే చేయించిన తర్వాత తెలుగులో పాడించే ప్రయత్నాలు చేశారు. తమిళంలో పాడిన పాటను ఇంగ్లీష్లో రాసుకుని వెంటనే పాడాను. కీరవాణి టేక్ తీసుకోగా 45 నిమిషాల్లో తమిళ్ రికార్డింగ్ అయిపోయింది. తెలుగు వెర్షన్ పాడటానికి మాత్రం చాలా సమయం పట్టింది. ఆ పాట రాయడానికి రచయిత అనంత శ్రీరామ్కు 72 రోజులు పట్టిందని కీరవాణి చెప్పారు అని దామిని వెల్లడించింది. నే పాడిన పాటను మరో సీనియర్ గాయనికి డిక్టేట్ చేస్తుంటే నా పాట నచ్చలేదనుకున్నాను. ఒకవేళ అవకాశం దక్కకపోయినా బాహుబలి 2లోనైనా అవకాశం సంపాదించాలనే పట్టుదల మొదలైంది. నాకు ఇంకా చాలా భవిష్యత్తు ఉంది. కీరవాణి గారి దగ్గరే ఇలాంటి అవకాశాలు ఎన్నో అందుకుంటాననే నమ్మకంతో ధైర్యంగా ఉండేదాన్ని. కానీ రాజమౌళి గారు నా వాయిసే ఫైనల్ చేశారు. గాయని కావాలనుకుని స్టూడియోల చుట్టూ తిరగడం మొదలుపెట్టినప్పుడు అవకాశాలు తేలిగ్గా రాలేదు. రకరకాల అవమానాలు ఎదురయ్యాయి. అయినా తట్టుకున్నాను. లక్ష్యాన్ని చేరడం అంత సులభం కాదని తొలినాళ్లలోనే తెలుసుకున్నాను. నా దారి పూలదారి కాదు, ముళ్ళదారిని దాటాలని అనుకున్నాను. అలాంటి అవమానాలను సహనంతో దాటాను. నా సహనానికి సాధన తోడు చేసుకున్నాను. ఇప్పుడు నాపై నాకు నమ్మకం చాలా ఏర్పడింది. జానకి, సుశీలమ్మ పాడిన కష్టమైన పాటల్ని సవాల్గా తీసుకుని సాధన చేసి పాడటం అంటే చాలా ఇష్టమని దామిని చెప్పారు.